కన్నడ నటి రన్యారావు కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈసీఐఆర్ నమోదు చేసిన ఈడీ అధికారులు రన్యారావు ఇళ్లు, ఆఫీసులు, ఆమె కుటుంబ సభ్యుల నివాసాల్లో సోదాలు చేస్తున్నారు. మరోవైపు రన్యారావు కేసును సిబిఐ కూడా దర్యాప్తు చేస్తోంది. ఇదే కేసు విచారణలో సిఐడిని కర్ణాటక ప్రభుత్వం తప్పించింది. ఒకేసారి 3 సంస్థల దర్యాప్తులు అవసరం లేదని సిఐడిని తప్పించినట్లు కర్ణాటక హోంమంత్రి జి పరమేశ్వర తెలిపారు. గోల్డ్ స్మగ్లింగ్ పాత్రపై ఈడీ, సిబిఐ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇంటర్నేషనల్ లెవెల్లో జరిగిన ఈ గోల్డ్ స్మగ్లింగ్ వెనుక ఎవరైనా పొలిటికల్ లీడర్ ప్రమేయం ఉందా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. సాక్ష్యాలను వెలికి తీసేందుకు సిబిఐ, డిఆర్ఐలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తోంది ఈడీ. నటి రన్యారావు కేసులో వేగంగా పావులు కదుపుతున్నారు ఈడీ అధికారులు. పూర్తి సమాచారం మా ప్రతినిధి సునీల్ అడిగి తెలుసుకుందాం. సునీల్, దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నటువంటి నటి రన్యారావు కేసులో ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు రంగంలో దిగడం జరిగింది. ఇప్పటి వరకు ఈ కేసుని డిఆర్ఐ అధికారులు, సిబిఐ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తుంటే తాజాగా ఈడీ అధికారులు ఈసీఐఆర్ కింద ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కింద ఈడీ అధికారులు కేసు నమోదు చేసుకోవడం, ఆ తర్వాత ఈరోజు ఏకకాలంలో 8 చోట్ల బెంగళూరులో ఉన్నటువంటి నటి రమ్యారావు నివాసాలతో పాటు తన కుటుంబ సభ్యుల నివాసాల్లో కూడా ఏకకాలంలో 8 చోట్ల ఈడీ అధికారులు ఈరోజు సోదాలు జరిపారు. గతంలోనే గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ అయినటువంటి రోజే అటు ఈ డిఆర్ఐ అధికారులు, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు సోదాలు చేసి దాదాపు 2 కోట్ల విలువైనటువంటి బంగారపు ఆభరణాలతో పాటు మరోవైపు 2,70,00,000 నగదును కూడా డిఆర్ఐ అధికారులు సీజ్ చేశారు. ఆ తర్వాత సిబిఐ అధికారులు ఈ కేసుని రంగంలో దిగారు. ఆ తర్వాత ఇప్పుడు ఈడీ అధికారులు రంగంలో దిగారు. గతంలోనే కర్ణాటక ప్రభుత్వం ఈ కేసుని సిఐడి విచారణకు ఆదేశించింది. కానీ ఒకేసారి ఒకే కేసులో 3 సంస్థలతో దర్యాప్తు జరిపించాల్సిన అవసరం లేదంటూ కూడా ఈరోజు కర్ణాటక ప్రభుత్వము సిఐడి విచారణని వెనక్కి తీసుకుంది. ఇప్పుడు ఈడీ అధికారులు రంగంలో దిగారు. ఎందుకంటే నటి రన్యారావు గతంలో దుబాయ్ వెళ్ళింది, మలేషియా, యూరప్ అనేక దేశాల్లో అంతర్జాతీయ విమానాశ్రయాల వేదికగా గోల్డ్ స్మగ్లింగ్ చేసింది. కాబట్టి దీని వెనుక ఉన్నటువంటి అసలు సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, రాజకీయ నాయకుల ప్రమేయం ఎంత ఉంది అన్న కోణంలో మాత్రం అటు సిబిఐ అధికారులు, డిఆర్ఐ అధికారులతో పాటు ఇప్పుడు ఈడీ అధికారులు మాత్రం దర్యాప్తు ముమ్మరం చేశారు. సునీల్. ఓకే సునీల్.